అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో భీష్మ ఏకాదశి ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతంగా అవుతుందని ఓ నమ్మకం, అందుకనే ఈ పేరు వచ్చింది. ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా సుపరిచితమే. ఆచార్యునిగా, భరతవంశంలో ఆదిపురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు. ఈ 5 రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీత పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. అంతటి విశిష్టం ఉన్నటువంటి ఈ భీష్మ ఏకాదశిని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఏకాదశి రోజున నిష్ట నియమాలతో పూజ అనేది చేసుకుంటే మనకి మోక్షం లభిస్తుంది అని చెప్తారండి. ఏకాదశి రోజున ఉపవాసం అనేది చేయాలండి. ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి అనుకుంటే ముందు రోజు అంటే దశమి రోజు నుండి సాయంత్రం నుండి ఉపవాసం అనేది ఉండాలి. అంటే దశమి సాయంత్రం నుండి ద్వాదశి రోజు వరకు ఉపవాసం అనేది కొనసాగించాలి. అలాగే దశమి రోజు, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు కూడా పూజ చేయాలి అనుకున్న వారు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి, ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని పూజా మండపాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇది మీరు నిత్యం చేసే పూజా మండపంలో చేసుకోవచ్చు, లేదంటే వేరుగా పీఠం పెట్టుకొని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఏకాదశి రోజున పూజ ఎవరైతే చేస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారండి. అయితే ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేమో అనుకున్న వారు పాలు పళ్ళు తీసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. అలా కూడా ఉండలేము అనుకుంటే ఏదైనా అల్పాహారం తీసుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే ఏకాదశి పూజ చేయాలి అనుకున్న వారు ఆ రోజు అన్నం తినకూడదండి. బియ్యంతో చేసినటువంటి ఎలాంటి పదార్థాలని కూడా భుజించకూడదు. ఈ పూజ చేయటం కోసం ముందుగా పిండి దీపాలని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఈ పూజకి ప్రత్యేకంగా చందన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. దీనికోసం పిండి దీపాలు సిద్ధం చేసుకున్నప్పుడే చందన దీపం కూడా తయారు చేసుకోవాలి. అంటే మీరు తయారు చేసుకునే పిండి దీపంలోనే గంధం పొడిని కలిపి ఈ దీపాన్ని తయారు చేసుకోవాలండి. ఈరోజు ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపాలని ఈరోజు వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఇక్కడ చందన దీపం కూడా తయారు చేసుకున్నాను. అలాగే ఆవు నేతిని కూడా ఇక్కడ వడ్డిస్తున్నాను. ఆవు నేతితో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ స్వామివారికి దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఈరోజు వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకోవచ్చండి, లేదంటే విష్ణుమూర్తి యొక్క చిత్రపటమైనా మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పూజా మండపాన్నంతా కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే పూలతో అలంకరించుకొని చక్కగా పూజా మండపాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. స్వామివారు అలంకరణ ప్రియుడు కాబట్టి మీకు నచ్చిన రీతిలో స్వామివారిని అలంకరించుకోండి. ఇలా అలంకరించుకున్న తర్వాత ముందుగా గణపతిని స్తుతించుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతిని మనసులో స్మరించుకొని ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని చక్కగా దీపారాధన అనేది చేసుకోవాలి. అయితే ఇందాక చెప్పాను కదండి, మీరు ఉపవాసం ఉండాలి అనుకుంటే దశమి సాయంత్రం నుండే మీరు ఉపవాసం అనేది ఉండాలి. తర్వాత ఏకాదశి పూజ అనేది నిర్వహించుకోవాలి. మనకి ఏకాదశి పండుగ అనేది మనకి 19వ తారీఖున వచ్చిందండి. 2024వ సంవత్సరంలో మనకి ఫిబ్రవరి 19 సోమవారం నాడు ఈ పండుగ అనేది వచ్చింది. కాబట్టి సోమవారం ఈ పండుగ జరుపుకోవాలి. అయితే ఇక్కడ ముందుగా గణపతిని పూజించుకోవాలి. గణపతిని పూజించుకున్న తర్వాత దీపధూపాన్ని చూపించుకుని స్వామివారికి మరొక్కసారి నమస్కరించుకుని పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, అలాగే మేము తలపెట్టిన ఏ కార్యక్రమంలోనైనా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకుని స్వామివారికి కుంకుమ, పసుపు, అలాగే అక్షింతలు ఉంచి పూలు కూడా ఉంచి స్వామివారికి ధూపాన్ని చూపించాలి. అలాగే స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచాలండి. లేదు అంటే చలిముడినైనా నైవేద్యంగా ఉంచవచ్చు. ఈ విధంగా చక్కగా పూజించుకున్న తరువాత
తర్వాత పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. మనం పూజ చేసుకునే ముందే ఇవన్నీ కూడా మనం పూజకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతగా స్వామివారి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. మనం పూజ ఎలా చేశాము, ఎంత అట్టహాసంగా చేశాము, పూజా మండపాన్ని ఎలా అలంకరించాము అనేది ముఖ్యం కాదండి. మనం ఎంత ఏకాగ్రతగా స్వామివారికి పూజ చేశాము అనేదే ముఖ్యం. ఇక్కడ పిండి దీపాలు మీరు 3 వెలిగించుకోవచ్చు, 5 వెలిగించుకోవచ్చు, 7 వెలిగించుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన బేసి సంఖ్యలో మీరు చక్కగా పిండి దీపాలని వెలిగించుకోవచ్చండి. అయితే పిండి దీపాలని వెలిగించి పూజ చేసుకోవటం చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాలి. తరువాత మన చందన దీపం కూడా వెలిగించుకోవాలండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి చందన దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ పిండి దీపాల మీద కూడా మనం నామాల్ని పెట్టుకోవాలి. అలాగే స్వామివారికి పూలు సమర్పించి గోవింద నామాలు చదువుకొని స్వామివారి అష్టోత్తరాలు, సహస్రనామాలు అన్నీ కూడా చదువుకోవాలి. స్వామివారి సంకీర్తనలు అన్నీ పాడుకుంటూ స్వామివారిని స్తుతించుకొని చక్కగా గోవిందనామాలు అన్నీ కూడా చదువుకోవాలి. ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే జాగరణ ఉండాలి అనుకుంటే ఈరోజు జాగరణ కూడా ఉండవచ్చు. అయితే ఏకాదశి పూజ పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రంతా కూడా జాగరణ అనేది చేసి మర్నాడు ద్వాదశి పూజ పూర్తి చేసుకున్న తరువాత మీరు ఉపవాస దీక్ష అనేది విరమించుకోవాలి. అయితే ఈ ద్వాదశి పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాస దీక్ష ఎలా విరమించాలి, ఎప్పుడు విరమించాలి, పూజా పీఠాన్ని ఎలా కదపాలి అనేది నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తానండి. అయితే ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి చలిమిడి వడపప్పుని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. లేదు అంటే అటుకులను కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదు అంటే పళ్ళుని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన పళ్ళని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కుదరదు అనుకుంటే చిన్న బెల్లం ముక్కనైనా కూడా మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మీ దగ్గర తులసి మాల అనేది మీకు అవైలబుల్గా ఉంది అనుకుంటే తులసి మాలను సమర్పించి కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. తర్వాత దీపధూపాన్ని చూపించి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి. ఈ విధంగా సింపుల్గా స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. స్వామివారికి ఎవరైతే ఏకాగ్రతకు చిత్తశుద్ధితో పూజ అనేది చేస్తారో వారికి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎంత కఠినమైన కోరికైనా, ఎంత పెద్ద కోరికైనా స్వామివారి ముందు విన్నవించుకొని పూజ అనేది నిర్వహించుకోండి. స్వామివారు ఖచ్చితంగా మీ సంకల్పాన్ని నెరవేరుస్తారు. అలాగే ఈరోజు ముడుపు కట్టుకోవాలనుకున్న వారు కూడా ముడుపు అనేది కట్టుకుని స్వామివారి ముందు ఉంచి మీ సంకల్పం అనేది నెరవేరిన తర్వాత ఆ ముడుపుని తిరుపతి హుండీలో వేసుకోవాలి. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా పూజంతా కూడా పూర్తయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి గుడికి వెళ్ళి దర్శించుకోండి. అలాగే బ్రాహ్మణులకి స్వయం పాక దానం చేస్తే కూడా చాలా మంచిదండి. ఇలా చేయటం వల్ల పూర్తి పూజా ఫలితం అనేది దక్కుతుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఎంతైతే ముఖ్యమో ద్వాదశి రోజున కూడా పూజ అనేది చేసుకుని ఉపవాసం విడవటం కూడా అంతే ముఖ్యమండి. ఈ విధంగా మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.